2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 వరకు అంటే ఈ 5 ఏళ్లలో ప్రతి శాఖలో అవినీతి జరిగింది చెప్పడానికే మేము ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నామే తప్ప మేము అధికారంలోకి వచ్చాక మేము చేయాల్సిన పనులు మేము చేస్తూనే ఉన్నాం. జరగాల్సిన విచారణ జరుగుతుంది. అరెస్ట్ అవ్వాల్సిన తొందరలో అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్ళాల్సిన జైలుకి వెళ్తారు. కానీ ఈ మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తుంది. ఈ 5 ఏళ్లలో ఇంత అవినీతి చేశారా, ఇంత తినేశారా, ఇంత మింగేశారా అనే విషయాన్ని ప్రజలు తెలియాలని ఆలోచనతోనే ప్రెస్ మీట్లు ఎప్పటికప్పుడు పెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం, కానీ జరిగిన తప్పుల్ని ప్రజలు తెలియాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము ఎప్పటికప్పుడు ఏ విషయం ఉన్నా కూడా సరే, తిరుపతిలో కానీ రాష్ట్రంలో కానీ టీటీడీ ఇష్యూస్ కానీ, టీడీఆర్ బాండ్ స్కామ్ కానీ, మున్సిపల్ శాఖలో స్కామ్ కానీ ప్రతి శాఖలో మొన్న చూసాం. ఎగ్ పఫ్లు కూడా 3 కోట్లకి ఎగ్ పఫ్లు తిన్నారట ఆయన. అలా ఒకటి కాదు, అన్ని విషయాల మీద మాట్లాడడానికే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 వరకు అంటే ఈ 5 ఏళ్లలో ప్రతి శాఖలో అవినీతి జరిగింది చెప్పడానికే మేము ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నామే తప్ప మేము అధికారంలోకి వచ్చాక మేము చేయాల్సిన పనులు మేము చేస్తూనే ఉన్నాం. జరగాల్సిన విచారణ జరుగుతుంది. అరెస్ట్ అవ్వాల్సిన తొందరలో అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్ళాల్సిన జైలుకి వెళ్తారు. కానీ ఈ మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తుంది. ఈ 5 ఏళ్లలో ఇంత అవినీతి చేశారా, ఇంత తినేశారా, ఇంత మింగేశారా అనే విషయాన్ని ప్రజలు తెలియాలని ఆలోచనతోనే ప్రెస్ మీట్లు ఎప్పటికప్పుడు పెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం, కానీ జరిగిన తప్పుల్ని ప్రజలు తెలియాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము ఎప్పటికప్పుడు ఏ విషయం ఉన్నా కూడా సరే, తిరుపతిలో కానీ రాష్ట్రంలో కానీ టీటీడీ ఇష్యూస్ కానీ, టీడీఆర్ బాండ్ స్కామ్ కానీ, మున్సిపల్ శాఖలో స్కామ్ కానీ ప్రతి శాఖలో మొన్న చూసాం. ఎగ్ పఫ్లు కూడా 3 కోట్లకి ఎగ్ పఫ్లు తిన్నారట ఆయన. అలా ఒకటి కాదు, అన్ని విషయాల మీద మాట్లాడడానికే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం.